బెంగుళూరు నుంచి 140 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న ఇంత మంచి వాటర్ ఫాల్‌ని ఎలా ఇన్ని రోజులు మిస్ చేసుకున్నానా అని అనిపిచ్చింది. అదేనండి శివసముద్ర వాటర్ ఫాల్. దీనికోసం నేను మార్నింగ్ 4:00కే జర్నీ స్టార్ట్ చేశాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్‌లీ 7:00 అయింది. తీరా ఆ బోర్డ్ చూస్తే క్లియర్‌గా రాసుంది. మేము 9:00 నుంచే ఓపెన్ చేస్తామని. ఇంకా పక్కనే రివర్ ఉందంటే చూడ్డానికని వెళ్ళాం. అక్కడి నుంచే కరెక్ట్‌గా పీస్‌ఫుల్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి మాకు. కొంతసేపు టైమ్ పాస్ చేసాం. కరెక్ట్‌గా 9:00కి వెయిట్ చేస్తున్నాం గేట్ దగ్గర ఓపెన్ చేసేసారు. ఎంట్రీకి ₹10 చార్జ్ చేశారు. వెహికల్ పార్కింగ్‌కి ₹10 చార్జ్ చేశారు అంతే. ఫస్ట్ పర్సన్ నేనే ఎంట్రీ ఇచ్చింది. సీరియస్‌గా చెప్తున్నా వ్యూ చూసిన తర్వాత నేను తీసుకున్న రిస్క్, అంత దూరం ట్రావెల్ చేసొచ్చి మొత్తం మర్చిపోయాను నేను. అంత బ్యూటిఫుల్‌గా ఉండింది. దాన్ని కొంసేపు ఎంజాయ్ చేసి మరి అక్కడ బోటింగ్ ఆప్షన్ గూడా ఉండింది. అదైతే మంచి క్రేజీగా ఉండే నాకైతే భలే నచ్చింది. పర్ హెడ్ ₹100 చార్జ్ చేసాడు. అది కూడా వర్త్ అని అనిపిచ్చింది. దాని తర్వాత రిటర్న్ ఎళ్ళిపోదామని అనుకుంటే, అప్పుడే మ్యాప్స్‌లో చూస్తే అర్థమైంది మెయిన్ వాటర్ ఫాల్‌ని మేము మిస్ చేసేసామని. సరేలే అని చెప్పేసి ఇంకా మ్యాప్స్‌ని ఫాలో అయిపోయి ఆ వాటర్ ఫాల్‌కి వెళ్ళిపోయాము. ఆ లొకేషన్‌కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 12:00 అయింది. ఇక్కడికి మాత్రం ఎంట్రీ కానీ, వెహికల్ పార్కింగ్ కానీ 0 చార్జెస్. ఇంకా అక్కడ ఎళ్ళిన తర్వాత చూస్తే ఆ వ్యూ మాత్రం మామూలుగా లేదు. సీరియస్‌గా చెప్తున్నా. మీరు గాని వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్న మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీతో నిజంగా ఇది మాత్రం ది బెస్ట్ ఆప్షన్. మీరైతే పక్కా విజిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీకెండ్ ట్రై చేయండి కుదిరితే.